भवति शतमेनमेव तदात्मानं भवति जगवन्तं भवति तमेश्वर्यं भवति నేను ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం డిఎం హెపటాలజీ లివర్ లో సూపర్ స్పెషలైజేషన్ చేసి వచ్చాను. సో ఏ రకమైన లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఫైబ్రో స్కాన్ కూడా మొదటిసారి సిటీలో మనం కూడా స్టార్ట్ చేసాం. సో ఆ ఫెసిలిటీని కూడా అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గుంటూరు విజయవాడ అనేది ఎప్పటి నుంచో మెడికల్ ఈ ప్రాంతంలో చాలా మంది డాక్టర్స్ చదువుకుని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏరియాస్ లో వెళ్ళి చేస్తున్నారు. సో మా ఫ్యామిలీలోనే గుంటూరు సైకాలజీ చదివిన వాళ్ళు కూడా మాట్లాడినా అది ఎప్పటి నుంచో ఉంది. దట్ ఈస్ నాట్ ఇష్యూ. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ కావాలి. మేము కూడా అమరావతిలో బసతారక క్యాన్సర్ హాస్పిటల్ అమరావతిలో 20 ఎకరాల్లో ఇప్పుడు మేము ఎస్టాబ్లిష్ చేయడం. గతం నుంచి విజయవాడ గుంటూరు ప్రత్యేకత ఉన్న ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాజధానిగా విజయవాడ నగరం జనం చేసి అమరావతి నగరాన్ని సృష్టించిన సందర్భంలో ఈ మెడికల్ హబ్గా తయారవ్వాలని చెప్పి ఆయన ఆలోచన. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ వచ్చే అవకాశాలు ఉండే విధంగా హాస్పిటల్స్ తయారవ్వాలి. ఇక్కడ అనేకమైన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా రావడం. ఇవాళ ఇండస్ అనేది ప్రత్యేకంగా లివర్ కి గ్యాస్ట్రోకి ప్రత్యేకంగా మొదటి నుంచి అన్ని కూడా కంటికి 100% ట్రీట్మెంట్ జరిగేది. ఇండస్ అడ్వాన్స్ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ అని ప్రారంభిస్తాము. ఇక్కడ ప్రపంచ స్థాయి గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్స్ చేస్తాము. అలాగే ఏ పేషెంట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి స్టేట్ క్యాపిటల్స్ దాకా వెళ్లకుండా ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకునేలాగా ఈ సెటప్ ని స్థాపించాము. ఇక్కడ డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, థెరపేటిక్ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఈఆర్సిపి, ఓటీ సర్వీసెస్, ఫైబ్రో స్కాన్ అన్ని సర్వీసెస్ చేయబడతాయి. అట్లా చెప్పమాకండి. ఏ సమాజంలో చాలా చేంజెస్ వస్తున్నాయి, మెటబాలిజం లో చేంజెస్ వస్తున్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ చాలా ఇదంతా సైలెంట్ డిసీజ్ అంటారు. సో ఈ సిమ్టమ్స్ బాగా అడ్వాన్స్డ్ సిరోసిస్ లెవెల్లోకి లివర్ పాడైపోయేంత వరకు పెద్ద ఎక్కువ సిమ్టమ్స్ రావు. లేడీస్లో ఎక్కువ ఈ మధ్య పెరగడం అనేది కూడా ఒక ఆందోళనకరమైన విషయం. సో డెఫినెట్లీ ప్రతి వాళ్ళు కూడా పీరియాడికల్గా చెక్ చేయించుకోవడం, ఎస్పెషల్లీ 40 years తర్వాత పీరియాడికల్గా స్కాన్ చేయించుకోవడం, లివర్ కండిషన్ చూసుకోవడం, ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్గానే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.